హాస్పిటల్‌కు వెళ్ళినప్పుడు మనకి భయం వ్యాధి మీద ఉంటుందా? లేదా చికిత్స ఖర్చు మీద? ఒకప్పుడు హాస్పిటల్ అనే మాటే లేదు. ఆయుర్వేదం ఉంది, వైద్యులు ఉండేవారు, మూలికలు ఉండేవి. వ్యాధిని కాదు, ముందుగా మనిషినే చూసేవారు. రోగి ఆహారం, నిద్ర, జీవన విధానం ఇవన్నీ పరిశీలించి చికిత్స చేసేవారు. అప్పుడు మందులు తక్కువగా ఉండేవి, కానీ ఆరోగ్యం సమతూకంగా ఉండేవి. కానీ కాలం మారింది, అలవాట్లు మారాయి, వ్యాధులు మారాయి, ప్రమాదాలు పెరిగాయి, త్వరిత చికిత్స అవసరమైంది. ఇప్పుడు హాస్పిటల్స్ ఉన్నాయి, అధునాతన యంత్రాలు కూడా ఉన్నాయి. ఒక ప్రాణాన్ని నిమిషాల్లో కాపాడే శక్తి కూడా ఉంది. కానీ వైద్యుడిని చూసే ముందు బిల్ కనిపిస్తుంది. వ్యాధి శరీరాన్ని బాధిస్తే ఖర్చు మనసును బాధిస్తుంది. రేపు ఈ ప్రపంచానికి అవసరం ఆధునిక వైద్యం మాత్రమే కాదు, ఆయుర్వేదం కూడా అవసరమే. రెండింటి సమతుల్యతే నిజమైన పరిష్కారం కాదంటారా? అత్యవసర పరిస్థితుల్లో ఆధునిక చికిత్స, దీర్ఘకాల ఆరోగ్యానికి ఆయుర్వేద జీవన విధానం. సాంకేతికత శరీరాన్ని బతికిస్తే ఆయుర్వేదం జీవనాన్ని నిలబెడుతుంది. చికిత్స అనేది వ్యాధిని తొలగించడం మాత్రమే కాదు, ఆరోగ్యాన్ని నిలబెట్టడం. హాస్పిటల్ వ్యాపార స్థలం కాకుండా ఆశను అందించే స్థలం కావాలి. ఆయుర్వేదం మంత్రం కాదు, మన జీవన మార్గం. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? మీరు ఎక్కువగా ఏ దానిపై నమ్మకం పెడతారు? ఆధునిక చికిత్స పైన లేదా ఆయుర్వేద జీవన విధానం పైన? కామెంట్లో మీ అభిప్రాయం తప్పకుండా చెప్పండి. థ్యాంక్ యూ.